మరణవల్లి అనే ఒక పాత గ్రామం. ఆ ఊరి మధ్యలో ఒక 100 ఏళ్ల నాటి చరిత్ర ఉన్న క్లాక్ టవర్ ఉంది. ప్రతిరోజు ఆ ఊళ్ళో క్లాక్ టవర్ వద్ద ఒక వింత సంఘటన జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 4:44 ఎవ్వరికీ తెలియని ఒక వృద్ధుడు వచ్చి రోజూ అదే బెంచ్ మీద కూర్చుంటాడు. అతనెప్పుడూ అదే క్లాక్ టవర్లో గడియారం వైపు చూస్తూ ఉంటాడు. ఒక్క క్షణం కూడా దాని నుండి తల తిప్పడు. ఆ గడియారం అతడికి తెలుసు. ఆగిన క్షణం కూడా తెలుసు. ఎందుకాగిందో, ఎవరినాపిందో అతడికే తెలుస్తుంది. అతను ఎవరితోనూ ఏమీ మాట్లాడడు. అతని నిశ్శబ్దం మాటల కన్నా ఎక్కువ భారం వేసిన మబ్బులా ఉంటుంది. గ్రామస్తులు అతనికి దూరంగా ఉంటారు. గడియారం వైపు నిశ్శబ్దంగా చూస్తూనే ఉంటాడు. అతను దేనికోసమో ఎదురు చూస్తున్నాడు. ఉదయం 4:44 ఏదో జరగబోతుందని ఆ ఊరి వాళ్ల నమ్మకం. ఆ ఊళ్ళో ఆరవ్ అనే యువకుడికి అతనిపై ఆసక్తి కలిగింది. అసలు ఈ ముసలాయన ఈ క్లాక్ టవర్ ని ఎందుకు చూస్తున్నాడు? దాని వెనుకున్న రహస్యమేంటో తెలుసుకోవాలి అని ఒకరోజు రాత్రి గడియారం మోగే సమయానికి అక్కడికి వెళ్లి అతన్ని కొంచెం దూరం నుండి గమనిస్తాడు. అప్పటికే ఆ వృద్ధుడక్కడే ఉంటాడు. అసలు ఈ సమయానికి ఇక్కడికి ఎలా వస్తాడసలితను? వృద్ధుడు సమయం అవుతున్న వేళ అటూ ఇటూ చూస్తాడు. ఎవరూ లేని సమయంలో ఆ గడియారం వైపు వెళ్తూ ఉంటాడు. ఆరవ్ ఆ వృద్ధుణ్ణి గమనిస్తూ వెనకాలే వెళ్తాడు. వృద్ధుడు ఆ బెంచ్ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. గడియారం వైపు చూస్తూ ఉంటాడు. ఆ గడియారంలో ఏముంది? లేక లోపలెవరైనా ఉన్నారా? ఇవాళ ఎలాగైనా సరే ఆ రహస్యమేంటో తెలుసుకోవాలి. సరిగ్గా 4:44 అక్కడ ఆ గడియారం మోగింది. గడియారాన్ని చూస్తూ అక్కడే ఉన్నాడు. దగ్గరికి వెళ్లబోతుండగా ఉన్నట్టుండి ఆ వృద్ధుడు కనిపించడు. మళ్లీ 4:44 గడియారం చూపిస్తూ మోగుతుంది. నాకు చాలా భయంగా ఉంది. సమయం వెనక్కి వెళ్లటం ఇదే మొదటిసారి చూస్తున్నాను అంటూ అక్కడి నుండి వెళ్లిపోతాడు ఆరవ్. తర్వాత రోజు ఆ ఊళ్ళో ఉన్న సీతయ్య అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. మీకు ఆ వృద్ధుడు తెలుసా? నాకు గుర్తుంది. చిన్నప్పటి నుండి ఆ వృద్ధుడిని చూస్తున్నాను. అందరిలోనూ అన్నింటిలోనూ మార్పులొచ్చాయి గాని ఆ వృద్ధుడిలో మాత్రం రాలేదు. ఆ వృద్ధుడి గురించి నాకు అంతగా తెలీదు. ఓ రోజు ఆ టవర్లో సమయం ఆగిపోయిందని చెప్తూ ఉంటారు. ఆ క్లాక్ టవర్ కి కాపలా వాడి కొడుకు మోహన్ ని అడిగితే ఏదైనా తెలియొచ్చు. ఆరవ్ మోహన్ దగ్గరికి వెళ్లి విచారణ చేస్తున్నాడు. ఆ గడియారం 100 ఏళ్ల క్రితం ఒక్కసారి సరిగ్గా 4:44 ఆగిపోయిందంట. అప్పుడు ఆ క్లాక్ టవర్ లో ఎవరో మరణించారంట. కానీ ఆ వృద్ధుడి గురించి ఎలాంటి ఖచ్చితమైన సంగతి తెలీదు. ఆయన ఎవరో నాకు తెలీదు అని చెప్పి ఒక పాత కట్ చేసిన క్లిప్ చూపిస్తాడు. ఆ పాత పేపర్ క్లిప్పింగ్ మీదున్న ఫోటో చూసి ఆరవ్ తల ఒక్కసారిగా తిరిగిపోయింది. ఇది 1925 డేట్. అప్పుడు ఫోటో ఇది. ఆయన అప్పటికీ కూడా వృద్ధుడిగానే ఉన్నాడు. అంటే ఇదెలా సాధ్యం? ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎవరూ గుర్తించలేరు. కానీ అప్పటి నుండి ఈ క్లాక్ టవర్ చుట్టూ విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఒక్కొక్కసారి రాత్రుల్లో గడియారం తనంతట తానుగానే మోగుతుంది. కొందరు ఏవో వింతగా శబ్దాలు విన్నట్టు కూడా చెప్తారు. ఆ రోజు రాత్రి ఆరవ్ తన నిద్రలో కలలు కాక ఒక బలమైన కలతతో మేల్కొన్నాడు. వృద్ధుడి ముఖం, అతని చూపు, దాని వెనక ఏదో శక్తి ఉందనిపించింది. ఆ రోజు రాత్రి ఆ వృద్ధుడు ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలని ఉదయం 4:44 సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు రాత్రి 4:30 కాగానే ఆ క్లాక్ టవర్ దగ్గరికి బయలుదేరాడు. జనాలు ఆ దారిలోకి రావడానికి భయపడుతున్నారు. తన వెనుకే నెమ్మదిగా వెళ్లసాగాడు. తొందరగా వెళ్ళాలి అంటూ వెళ్తాడు. వృద్ధుడు ఆ బెంచ్ దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. సమయం 4:44 కోసం ఎదురు చూస్తూ ఆ క్లాక్ వైపే చూస్తున్నాడు. ఆరవ్ ఆయన దగ్గరగా వెళ్లి, మీరెవరు? మీరు ఏదో ఎదురు చూస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలనుంది నాకు. మౌనంగా అతన్ని చూస్తూ మళ్లీ గడియారం వైపు ముఖం తిప్పుకున్నాడు.
గడియారంలో టైం 4:43. గడియారం మోగడానికి కొన్ని క్షణాలు మాత్రమే మిగిలాయి. ఆ వ్యక్తి మాట్లాడకపోవడంతో అప్పుడే ఆ క్లాక్ టవర్ దగ్గరికి వెళ్ళాడు. అసలేంటిది ఇలా ఉంది? అని అనుకుంటుండగా ఆరవ్కి ఒక పురాతన మెట్ల దారి కనిపిస్తుంది. అది టవర్ కిందకి వెళ్లే రహస్య మార్గం. అతను వెంటనే దిగి వెళ్ళాడు. ఆ టవర్ లోపల మధ్యలో పాత గదిని కనిపెట్టాడు. ఆ గది తలుపు తెరిచిన వెంటనే ఏడుపు లాంటి శబ్దం వస్తుంది. ఏంటి శబ్దం? నాకు చాలా భయంగా ఉంది అంటూ గదిలోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే గది మధ్యలో సడన్ గా వృద్ధుడిని చూస్తాడు. ఇది ఇప్పుడే కదా మాట్లాడాను. ఇప్పటి వరకు అక్కడే ఉన్నాడు, అందులోనే ఇక్కడికిలా వచ్చాడు. ఈ ముసలోడు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, కానీ కొంచెం భయంగా కూడా ఉంది నాకు అంటూ క్లాక్ టవర్ నుండి ఆ బెంచ్ వైపు చూస్తాడు. ఆ వృద్ధుడు అక్కడే కూర్చుని ఉన్నాడు. అక్కడే ఉన్నాడు, నేను భ్రమపడి ఉంటాను అంటూ తనకి తాను ధైర్యం చెప్పుకున్నాడు. అలా తడుముకుంటూ ఆ రూంలో వేరే వైపుగా వెళ్ళాడు. ఒక్కసారిగా ఆ వృద్ధుడు కనబడి తన చేతిని పైకెత్తాడు. ఏంటి ఈ ముసలోడు చెయ్యి పైకెత్తాడు? ఎవరినైనా పిలుస్తున్నాడా? నాకసలేం అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉండగా అదే క్షణంలో బయట గడియారం మోగింది. గడియారంలో టైం 4:44. బయట వృద్ధుడు బెంచ్ మీద లేడు. బెంచ్ ఖాళీ, చుట్టూ నిశ్శబ్దం, ఎలాంటి శబ్దమూ లేదు. ఏంటి ఒక్క క్షణానికి ఎలా మాయమయ్యాడు? వెళ్ళి గదిలో చూడాలి అని ఆరవ రూంకి మళ్లీ వెళ్ళాడు. ఆ వృద్ధుడు రూంలో అటూ ఇటూ తిరగటం చూస్తాడు. కాని అది నిజమైన శరీరం కాదు, మసకబారిన పొగలాంటిది. అసలెవరు నువ్వు? అసలు ఇక్కడేం చేస్తున్నావు? ఏం జరుగుతుంది ఇక్కడ? మాట్లాడుతుంటే ఏం చెప్పవేంటి అని కోపంగా అన్నాడు ఆరవ్. అప్పుడే ఆ వృద్ధుడు ఆరవ్ వైపు చూస్తూ, బయట నేను కాదు, అది ఒక్క నీ దృష్టిలో మిగిలిన రూపం మాత్రమే. నిజమైన నేను ఇక్కడే 100 ఏళ్లుగా బంధించబడ్డాను. అప్పుడే గడియారంలో చిన్నగా టిక్ 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 అంటూ ఊపిరి ఆగేలా. వెనక్కి తిరిగితే అక్కడ వృద్ధుడు లేడు. కాని మానసికంగా అతని స్వరం గదిలో మార్మోగుతుంది. నేనెప్పుడూ మాట్లాడలేదు, కానీ నువ్వే మొదటి వాడివి, నన్ను చూస్తున్న వాడివి. ఇది ఎలా సాధ్యం? మీరు బయట బెంచ్ పైన ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ? వృద్ధుడు గదిలో మెల్లగా ఒక మూలను చూపిస్తాడు. అక్కడ పాత బూట్లు, పాడైపోయిన జాకెట్, వాచ్ టవర్లో పనిచేసే వాళ్లకి చెందే ఒక పాత ఐడి కార్డు పడి ఉంది. ఆరవ్ అది తీసుకుని చూస్తాడు. ఐడి మీద పేరు ఆరవ్ శర్మ, జూనియర్ రీసెర్చర్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. ఇది నా పేరు. నేనెప్పుడు? కానీ ఇది ఎలా సాధ్యం? నేనిక్కడ జాబ్ చేయలేదు. నీకు మాయలొచ్చా? అచ్చం ఈ ఐడి కార్డులో ఉన్న ఫోటో నాలాగే ఉంది అని అనగానే అప్పుడే అక్కడే ఉన్న ఒక పాత రేడియో స్వయంగా ఆన్ అవుతుంది. అందులో నుండి వినిపిస్తున్న వాయిస్ అదే, వృద్ధుడి వాయిస్. ఆ రేడియో వాయిస్ విలేజర్స్ అందరికీ వినిపిస్తుంది. ఆరవ్, నువ్విప్పటికే గతంలోకి వెళ్ళిపోయావు. నువ్వు గడియారం శాపానికి బలైన వ్యక్తివి. ప్రతి దశాబ్దం ఒక వ్యక్తి తన గత రూపాన్ని తిరిగి చూసి మాయమవ్వాల్సిందే. గది గోడలపై తన ఫోటోలు, స్కెచ్లు చూసి షాక్ అయ్యాడు. ఆరవ్ ఆ వృద్ధుడిగా కనిపిస్తున్నాడు. అయితే నేను ఆ వృద్ధుడినేనా? బెంచ్ మీద కూర్చున్న వాడిని నేనేనా? అప్పుడు గడియారం బిగ్గరగా మోగింది. మోగుతున్న సమయంలో బెంచ్ మీద వృద్ధుడు అక్కడ లేకపోవడాన్ని గమనిస్తారు. మోగిన దూరం నుండి ఏం జరుగుతుంది అక్కడ? ఆరవ్ అంటూ ఆ క్లాక్ టవర్లోకి వెళ్తాడు. మళ్లీ ఏదో జరగబోతున్నట్టు గడియారంపై ఉన్న నిమిషాల ముళ్ళు ఆగిపోయింది. తరువాత ఆరవ్ కనిపించలేదు. గమనించిన గ్రామస్తులు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వాడు లోపలికి వెళ్లి మళ్ళీ రాలేదు. ఏమవుతుందో ఏంటో
అంటూ ఆ గడియారం వైపే చూస్తున్నారు. ఏమీ అర్థం కాక ఆరవ్, ఆరవ్ అని పిలుస్తూ ఆ క్లాక్ టవర్ దగ్గరగా వెళ్లి లోపలికి వెళ్తాడు. గ్రామస్తులు చూస్తూ ఉండగానే అతని రూపం ఒక్కసారిగా మసకబారినట్టుగా నెమ్మదిగా వెళ్ళిపోయాడు. అనంతరం గడియారం మళ్లీ నడక మొదలెట్టింది. సమయం 4:45. ఆ తరువాత వెళ్లిన మోహన్ కూడా కనిపించలేదు. ఆ వృద్ధుడు ఇక కనిపించలేదు. ఆ రోజు తర్వాత ఆ బల్ల ఖాళీగా ఉంది. ఎవ్వరూ అక్కడ కూర్చోరు. కాని గడియారం దగ్గరికి వెళ్తే ఒక్కోసారి 4:44 దగ్గర నిలవడం చూస్తారు. కొన్నాళ్ల తరువాత అదే బెంచ్ మీద మళ్లీ ఒక యువకుడు కూర్చుంటున్నాడు. అదే వృద్ధునిలా మౌనంగా గడియారం వైపు చూస్తున్నాడు.